సో గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. గాయస్ ఈరోజు మన దగ్గర బైక్ అయితే లేదు, అందుకే గాయస్ మనము రాయచూర్ కంటే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే గాయస్ బస్సులోనే అయితే వెళ్ళాలి. ఇక్కడ ఆటోలు జీపులు అయితే వస్తాయి గాయస్, కానీ నేను బస్సులోనే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే గాయస్ బస్సులో వెళ్ళి చాలా రోజులైతే అయిపోయింది నాకు. చూడండి అక్కడ ఒక బస్సు వచ్చినట్లుంది. చూడండి గాయస్, ఇప్పుడు మనమైతే వడ్లూరు క్రాస్లో అయితే నించున్నాం. ఇక్కడ బస్సు కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది గాయస్, ఎలాంటి బస్సు అయితే రాలేదు. అది గాయస్ వెనక మీకు కనిపిస్తుంది, అది వైటీపీఎస్ బస్సు. దానికైతే ఎక్కడానికైతే అలో లేదు. మనము రాయచూర్ టు దేశూర్ అనే బస్సుకి అయితే ఎక్కాలన్నమాట. సో గాయస్ ఇప్పుడు మనం ఇంకా కాసేపు వెయిట్ అయితే చేద్దాం, ఎందుకంటే ఇంకా బస్సు అయితే రాలేదు. బస్ వచ్చేదాకా అలాగే ఈ వీడియో చేద్దామంటే చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇందుకే మనం స్టాప్ చేసి బస్సు వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. సో గాయస్ ఇప్పుడు మనము చాలా సేపటి నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఇంకా బస్సు అయితే రావట్లేదు. సో గాయస్ దాదాపు గాయస్ 1 అవర్ అయితే అయిపోయింది, బస్సు ఇంకా ఎక్కడ కనబడట్లేదు. సో గాయస్ నేను కూడా మరి నాతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ బస్సు కోసరం. వాళ్ళకైతే క్లాసెస్ అయితే మిస్ అయిపోతున్నాయి, అందుకే వాళ్ళు దిగులైతే పడుతున్నారు. ఈ బస్సు అయితే ఇంకా రావట్లేదు గాయస్. ఓన్లీ గా రిమైనింగ్ 2 minutes ఆఫ్ లేట్ చేసినందుకు జస్ట్ బస్సు అయితే మిస్ అయిపోయింది. చూద్దాం గాయస్ బస్ ఎప్పుడు ఆపో ఇది ఆపో గాయస్. చూడండి ఎంత రష్ ఉన్నది అప్ప. ಲೋಕಲ್ ಇವತ್ತು ವಿಡಿಯೋ ಮಾಡಬೇಕು. చాలా రష్ అయితే ఉండదు ఇక్కడ. స్టూడెంట్స్ అంతా ఇదే బస్సులో ఉండారు అనమాట. స్టూడెంట్స్ అడకన పని గిన్నెకి జాబ్ కి బయటోడు అబ్బాయి ಒಂದು ರಾಯಚೂರು. ఇంకొక స్టాప్ ఉంటుంది. ಮುಂದೆ ಯಾರು సో గాయస్ ఇప్పుడు చూడొచ్చు 1 అవర్ కింద ఎక్కువ మనము బస్సు ఎలాగైతే వెయిట్ చేసింటే ఫైనలీ బస్సు అయితే వచ్చేది. మనం ఇప్పుడు బస్సు లోపల ఉన్నాము. సో ఎంటకలు అన్నీ చెడిపోయామన్నమాట. బాగా హెయిర్ చేసుకుని వచ్చింటే మొత్తం బయట గాలికి అంతా పైడిసేది. సో మచ్ క్రౌడ్ అయితే ఉండదు ఇక్కడ. ఇంకా కాలేజ్ పోయే స్టూడెంట్స్ కూడా లేట్ అయిపోయేది అనమాట. వాళ్ళకు కూడా క్లాసెస్ అయితే మిస్ అయ్యింటాయి. ఐ హోప్ చూద్దాం. ಅಲ್ಲಿ ಒಬ್ರು ಇಲ್ಲೊಬ್ರು ಜನಕ್ಕೆ ಜಾಗ ಖಾಲಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಹೇಳೋರು ಹೇಳ್ತಾರ. ಇಲ್ಲ ರೈಟ್ ಆಗ್ತಾರೆ ಹಂಗೆ ಹೇಳ್ತಾರೆ. ಮಾತಾಡಬೇಕು
ಎಗಸ್ನಾಳಿ ಬಸ್ ಅಸಲ್ ಅನುಕೂಲ ಸ್ಟಾಪ್ ಬಂದಾಗ ನಮ್ದು ಸ್ಟಾಪ್ ಬಂದಾಗ ಮಾತಾಡಿದ್ರೆ ಹೆಂಗ್ ಮಾತಾಡ್ತಾರೆ ಅವಾಗ ಗಂಜಾಳಿ ಬಸ್ ಅವು ಎಲ್ಲ ಇದಾವ ನಮ್ಮ ಯಾವ ಬಸ್ ಇಲ್ಲ. ಹೌದು ಶಕ್ತಿನಲ್ಲಿ ಬರ್ತೀರಲ್ಲ ಇಲ್ಲ ಯಾವ ನಮ್ಗೆ ಯಾದಗಿರಿ ಬಸ್ ಯಾವ ಸ್ಟಾಪ್ ಇಲ್ಲ ನಮ್ಗೆ. ಹೌದು ನಾನು ನೋಡಕ್ 1 ತಾಸು ಆಯ್ತು ಬಸ್ ಬಂದಿಲ್ಲ. ನಾವು 8:45 ಬಂದು ನಿಂತೇವೆ. 8:45 ಬಂದಿದ್ವಿ ಬಸ್ಸೇ ಇಲ್ಲ ನಮ್ಗೆ. ಸ್ಪೆಷಲಿ ಚಿಕ್ಕಸೂರಿಗೆ ದೇವಸ್ಥಾನ ಎಕ್ಸ್ಟ್ರಾ ಯಾವ ಬಸ್ ಇಲ್ಲ. చూడండి ఇది మన రాయచూర్ బస్ స్టాండ్. చూడండి మొత్తం ఇక్కడ ఒకటి ఉండదు అక్కడ సైడ్ ఇంకొకటి ఉండదు అనమాట. ఇప్పుడు లోపలికి పోదాం గాయస్. స్కూలు కాలేజు మరి చాలా గాయస్ డైలీ వచ్చేదంటే స్కూలు కాలేజ్ పిల్లలే వస్తారు ఇక్కడ. ఇట్లే గాయస్ ఫుల్ ఆఫ్ రష్ అయితే ఉంటాం అన్ని బస్సులు. ఇది చూడండి చాలా మంది ఇట్లే వెయిట్ చేస్తుంటా ఉంటారు ఇక్కడ. ఒకరికి ఇక్కడ నుంచి అక్కడ రావాలంటే ఒకరు అక్కడ నుంచి ఇక్కడ వస్తారనమాట. వన్ వే అంటే ఉండట్లేదు గాయస్ ఎక్కడైనా కానీ ఫుల్ ఆఫ్ రష్ పీపుల్స్ అంటే ఒక్కదాని ఉండట్లేరు. ఎవరికొకటి ఏమన్నా ఒకటి పని డెఫినెట్లీ ఉండే ఉంటుంది అనమాట. దానికి దిస్ మచ్ ఆఫ్ క్రౌడ్ మీకు ఎప్పుడన్నా కానీ శూన్యం చెప్తుంది. ఈ క్రౌడ్ అయితే తగ్గట్లేదు, లేకపోతే ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అయితే లేదు. సో ఇప్పుడు మనం వచ్చింది వెనక కనిపిస్తున్నది కదా అదే బస్కి వచ్చినాం అనమాట. ఇప్పుడే పోదామంటే గాయస్ జస్ట్ కదా వచ్చింది ఒక 2 o'clock లేకుంటే 12 o'clock అయితే మనము రిటర్న్ పోదాం గాయస్. ఇక్కడ సో మచ్ పీపుల్ డైలీ ట్రావెల్ చేస్తారనమాట. థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అయితే ఇక్కడ నుంచి అక్కడ నుంచి అయితే తిరుగుతూనే ఉంటారు. ఒక్కనాడు కాదు గాయస్, ఇది డైలీ ప్రాసెస్ అనమాట. సండే మండే యా డేట్ అయినా కానీ యా రోజైనా కానీ ఈ క్రౌడ్ అయితే తగ్గట్లేదు. ఒక్క నుంచి కాదు గాయస్ చాలా ఊర్ల నుంచి అయితే ఇక్కడికైతే మంది వస్తారు. చూడండి మీకు చాలా తక్కువ మంది కనిపిస్తుంటే ఇప్పుడు మన రేంజ్ అయితే కొంచెం ఎక్కువ చేసుకుందాం. జస్ట్ వెయిట్ గాయస్. చూడండి ఇలా గాయస్ ఇక్కడ 2 sides ఉన్నాయన్నమాట. ఒకటి ఇక్కడ సైడు, ఇక్కడ మన శక్తినగర్ దేశూరు మరి దేవదుర్గ ఆ బస్సులన్నీ ఇక్కడ నింబడతాయి. అక్కడ ఒక స్టాప్ ఉంది గాయస్, అది కూడా చూపిస్తా మీకు. ఎట్లా చూసుకొని తక్కువ చేసుకో. ఎంత తనిపోతాను చూడండి. అతను ఏం చేస్తాడు? అందరు అంతే చేస్తారా? తక్కువ చేసుకో. 1 కిలో రూపాయలు అదేమో 13 రూపాయలు క్యానా. మరి మీరు ఎంతకింత కాస్ట్లో అమ్ముతారు కదా అట్లా. అలా ఏమని నాకు 1 20 రూపాయలు కడప చల్లగా స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ క్లాసెస్ ముగించుకొని అయితే ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తారనమాట. ఇక్కడ బాయ్స్ ఒకటే ఆల్మోస్ట్ ఆల్ బాయ్స్ ఒకటే వెయిట్ చేస్తారు. రిమైనింగ్ గాయ్స్ అందరు కలిసి ఇక్కడ ఇంకో చోటు అయితే ఉంది. ఇక్కడ రిమ్స్కి మరి నవోదయకి వెళ్ళే బస్సులకు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనమైతే చాలాసేపటి నుంచి వెయిట్ అయితే చేసాము బస్ కోసరం. ఇక్కడ చూడండి ఇక్కడ శక్తినగర్ మరి అదర్ దేవదుర్గ లింక్ షుగర్ 5 బస్సులు అన్నీ వస్తాయి. ఫైనల్లీ గాయస్ మన బస్సు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదిగోండి ఆ బస్సు వచ్చిన తక్షణమే గాయస్ ఎలాంటి రష్ అయితే మీకు చూడడానికి దొరుకుతుంది. చాలా అయితే రష్ ఉంటుంది గాయస్ ఇక్కడ. ఇప్పుడు అందరైతే బస్సు అయితే ఎక్కేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టాప్ ఏదంటే అది ఎర్రమస్సు. అక్కడ డైట్ కాలేజ్ మరి ఆనంద్ హై స్కూల్ పిల్లలు చాలామంది అయితే ఉంటున్నారు. సో ఈరోజు కొంచెం వేరే పిల్లలైతే చూడడానికి దొరుకుతున్నారు మనకు. ఎందుకంటే యూనిఫామ్తో మనం చెప్పొచ్చు వీళ్ళు ఆనంద్ హై స్కూల్ పిల్లలు అయితే ఖచ్చితంగా కాదు. ఇది చూడండి
ఇప్పుడైతే గాయస్ బస్సు అయితే ఫుల్ అయితే లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ ఆఫ్ రష్ అయితే అయిపోతుంది, ఎందుకంటే చాలామంది పిల్లలు అయితే వస్తున్నారు. ఇప్పుడు కండక్టర్ అయితే గాయస్ ఈ పిల్లల్ని ఎక్కడెక్కడ డివైడ్ చేయాలో చూస్తున్నాడు. ముందరికి బండి అందరినీ ముందరకైతే తోలుతున్నాడు. ఎందుకంటే గాయస్ మెయింటైన్ చేయాలిగా, ఇంతమంది స్టూడెంట్స్కి ప్లేస్ అయితే అడ్జస్ట్ చేయాలి. కండక్టర్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు గాయస్, ఎవరీ చిల్డ్రన్, ఎవరు బస్ మిస్ అవ్వకూడదని. ఇప్పుడు బస్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనం ఫుల్ ఆఫ్ లాగ్ అయితే తీసినాం అనమాట. అందరూ పిల్లలు అయితే వచ్చేసారు. చుట్టూ ఎక్కడ చూసినా కష్టంగా రీసెంట్ గా ఎక్కిన పిల్లలే కనిపిస్తున్నారు. ఎందుకంటే మన స్టాప్ అయితే వచ్చేసి వెళ్ళేటప్పుడు మనమైతే ముందుగానే లేచి నిల్చోవాలి. 2.5 hours ఒక్క బస్సు కోసమే వెయిట్ చేసాం గాయస్. కానీ ఈ బస్సు కూడా ఎస్పెషల్లీ ఈరోజు లేట్ అయింది, అందుకే వచ్చిందేమో అనుకుంటా. ఎందుకంటే అక్కడ మాలేశ్వర్ సర్కిల్ అక్కడ ఏం వెళ్ళలేదు, సీదా ఒక రూట్ ఉంది. బసవరస సర్కిల్ నుంచి డైరెక్ట్గా గంజికైతే వెళ్తుంది. ఆ రూట్లోనైతే బస్సునైతే తీసుకొచ్చాడు. సో ఈరోజు ఏమో కొంచెం వాళ్ళ మేనేజ్మెంట్లో ఏమో ఇష్యూ ఉందో ఏమో తెలియదు, కానీ ఈరోజు చాలా లేట్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. సో గాయస్ మన వీడియోని ఇందుదాకే ఎండ్ చేద్దాం గాయస్. టుడే లాగ్ ఇంతకే చాలు. మనది చాలా జర్నీ లాగా అయిపోయింది, మన షోల్డర్స్ మొత్తం కొంచెం నొప్పేస్తున్నాయి అందుకే. సో గాయస్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతదాకా గాయస్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ గాయస్.